హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ బ్లాగ్స్. టెట్ 2 డిఎస్సి కోసం సైకాలజీ ఎక్కువ మంది చదువుతూ ఉంటారు. మొత్తం సిలబస్పై టాప్ బిట్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. అన్ని అప్లికేషన్ టైప్ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇంతకంటే అప్లికేషన్తో మన టెస్ట్ సిరీస్లో కూడా బిట్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో హాయ్ని పెట్టండి. అలాగే 199 రూపాయలు సెండ్ చేసి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ని కూడా అదే నెంబర్కి పెడితే మీకు ఆ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. కంటిన్యూ అవుతున్న మన టెస్ట్ సిరీస్లో మిమ్మల్ని కూడా జాయిన్ చేయడం జరుగుతుంది. అమూల్యమైన బిట్స్ అన్ని మీ సొంతం అవుతాయి. ఇప్పుడైతే టెట్ 2 డిఎస్సి కోసం అవసరమైన సైకాలజీ టాప్ బిట్స్ అనేవి ఇక్కడ చూద్దాం. ముందు క్వశ్చన్స్ చెప్తాను, ఆప్షన్స్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఒకటవది, ఆట్కిన్సన్ గారు క్రింది వానిలో దేని గురించి ఈ నిర్వచనం ఇచ్చారు? ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తన ఏర్పరచుకోవడం, కొంటనం, ఫ్రస్ట్రేషన్, వ్యాకులత, యాంగ్జైటీ, ఒత్తిడి, స్ట్రెస్, విషమయోజనం, మాల్ అడ్జస్ట్మెంట్. రెండవది, ఒక వ్యక్తి ఇతరుల మూర్తిమత్వాన్ని పరిశోధించుటకు క్రింది నియమాలు పాటించాలని చదివాడు. ఆ పరీక్ష 3 నుంచి 10 సంవత్సరాల వారికి అని, అందులో 10 కార్డులు ఉంటాయని, జంతువుల బొమ్మలు ఉంటాయని. అయితే అది ఏ పరీక్ష? సిఏటి క్యాట్, ఇతివృత్త గ్రాహిక పరీక్ష ట్యాట్, రోసాక్ శిరామార్గల పరీక్ష, డి ఏబిసి. మూడవది, కోరికలు లేదా ధ్యేయాన్ని అంగీకరిస్తాడు కానీ తన గమ్యాన్ని మారుస్తాడు. ఇది ఏ రక్షక తంత్రం? కోరికలు లేదా ధ్యేయాన్ని అంగీకరిస్తాడు కానీ తన గమ్యాన్ని మారుస్తాడు. ఇది ఏ రక్షక తంత్రం? ప్రక్షేపణం, హేతుకీకరణం, విస్థాపనం, ప్రతిగమనం. నాలుగవది, మనిషి ఎలాంటివాడో హృదయం వల్లనే కాదు ముఖంలోనే తెలుస్తుంది అని నిర్వచించినది ఎవరు? మూర్తిమత్వం గురించి. ఈడబ్ల్యూ బర్జెస్, జేఎఫ్ బ్రౌన్, జార్జ్ మెక్డొనాల్డ్, ప్రిన్స్. ఐదవది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ NIEPMD అను సంస్థ కేంద్రం ఎక్కడ కలదు? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై. ఆరవది, ఈ వైకల్యం గల పిల్లల్లో వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలో, తిరిగి వ్యక్తపరచుట్లో ఆసక్తి కలిగి ఉంటారు. డిస్ఫేసియా, అఫేసియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా. ఏడవది, ఒక వ్యక్తి 20 ఎక్కాలు నేర్చడానికి మొదటిసారి 20 ప్రయత్నాలు చేశాడు. కొన్ని నెలల తర్వాత తప్పులు దొర్లాయని మరలా నేర్చడానికి సమయం ఇస్తే 10 సార్లు చదవలసి వచ్చింది. అయితే అతని పొదుపు గణన ఎంత? 50%, 40%, 20%, 10%. ఎనిమిదవది, రాజు తన గ్రామంలో టైప్ రైటర్లో శిక్షణ తీసుకొని కీబోర్డులో కూడా అంతే వేగంతో టైప్ చేయగలిగితే క్రింది ఏ సిద్ధాంతం అక్కడ అమలు జరిగినట్లు అవుతుంది? సామాన్యీకరణ సిద్ధాంతం, ట్రాన్స్పొజిషన్ సిద్ధాంతం, సమరూప మూలకాల సిద్ధాంతం, నియత క్రమశిక్షణ సిద్ధాంతం. తొమ్మిదవది, థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇది ఎవరి సిద్ధాంతం? చార్లెస్ జడ్, థారండైక్, పియాజే, బ్రోనర్. 10వది, సరళ పాఠశాలలో గల గ్రహాలు TLMలు అన్నీ ఒకే దగ్గరకు చేర్చి మొత్తం సంశ్లేషణాత్మకంగా నేర్చుకుంది. ఇలా నేర్చుకోవడం క్రింది ఎవరి సిద్ధాంతం? పావ్లోవ్, స్కిన్నర్, కోహ్లర్, థారండైక్. 11వది, కోల్స్ రూపొందించిన అనుభవజన్య అభ్యసనంలో ఎన్ని ప్రక్రియలు పేర్కొన్నాడు? 3, 4, 5, 7. 12వది, పియాజే సిద్ధాంతం ప్రకారం ఈ వ్యక్తి ఏ దశలో ఉన్నాడు? రవి ఇతరుల దృష్టితో చూడడం మొదలు పెట్టాడు. ఈ రవి పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు? పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ, అమూర్త ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ. 13వది, సామాజిక దార్శనికులు క్రింది ప్రజ్ఞను ఎక్కువ కలిగి ఉంటారు? వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ, ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్, అంతర్ వ్యక్తిగత ప్రజ్ఞ, ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్, ప్రాదేశిక ప్రజ్ఞ, స్పెషల్ ఇంటెలిజెన్స్, తార్కిక గణిత ప్రజ్ఞ, లాజికల్ ఇంటెలిజెన్స్. 14, ఆర్మీ ఆల్ఫా పరీక్ష క్రింది వాటికి చెందును? పేపర్ పెన్సిల్ మరియు సామూహిక, పేపర్ పెన్సిల్ మరియు వ్యక్తిగత, నిష్పాదన, వ్యక్తిగత, నిష్పాదన, సామూహిక. ఏ పరీక్షకు చెందుతుంది ఆర్మీ ఆల్ఫా పరీక్ష? 15వది, ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగం = డాష్. ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగం = డాష్. వృత్తి, ప్రజ్ఞ, సామర్థ్యం, సృజనాత్మకత. 16వది, కోల్బర్గ్ ప్రకారం క్రింది ఏ స్థాయికి మించి ఎక్కువగా నైతికంగా ఎదగరు అని చెప్పారు? 2వ, 3వ, 4వ, 1వ. ఇవి ఫ్రెండ్స్ 16 బిట్లు సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ సంబంధించి 16 బిట్లు. ఇవన్నీ మీరు చేస్తే ఇప్పుడు రివీల్ చేసే ఆన్సర్లను బట్టి మీకు ఎన్ని వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవన్నీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. 1వది, ఆట్కిన్సన్ గారు క్రింది వానిలో దేని గురించి నిర్వచనం ఇచ్చారు? ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తన ఏర్పరచుకోవడం. ఆన్సర్ ఆప్షన్ డి, విషమయోజనం, మాల్ అడ్జస్ట్మెంట్. అసమతుల్యమైన ప్రవర్తన ఏర్పరచుకోవడం అనేది విషమయోజన కిందకి వస్తుంది. దాని గురించే ఆట్కిన్సన్ గారు ఆ నిర్వచనం ఇచ్చారు.
రెండవది, ఒక వ్యక్తి ఇతరుల మూర్తిమత్వాన్ని పరిశోధించటకు క్రింది నియమాలు పాటించాలని చదివాడు. ఆ పరీక్ష 3 నుంచి 10 సంవత్సరాల వారికి అని, అందులో 10 కార్డులు ఉంటాయని, జంతువుల బొమ్మలు ఉంటాయని. అయితే అది ఏ పరీక్ష? ఆన్సర్ ఆప్షన్ ఏ CAT క్యాట్ పరీక్ష. ఈ CAT పరీక్షలోనే 3 నుంచి 10 సంవత్సరాల వారికి అని 10 కార్డులు ఉంటాయి, జంతువుల బొమ్మలు కూడా అందులో ఉంటాయి. అలా పరీక్షించే పరీక్షే CAT. మూడవది, కోరికలు లేదా ధ్యేయాన్ని అంగీకరిస్తాడు కానీ తన గమ్యాన్ని మారుస్తాడు. ఇది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ C విస్థాపనం. అంటే ఏదైనా అనుకున్న కోరికని అంగీకరిస్తాడు కానీ గమ్యాన్ని మారుస్తాడు. ఇదే విస్థాపనం. మీద కోపం ఇంకొకరి మీద చూపించడం ఇలాంటివి. నాలుగవది, మనిషి ఎలాంటి వాడో హృదయం వల్లనే కాదు ముఖంలోనే తెలుస్తుంది అని నిర్వచించింది ఎవరు మూర్తిమత్వం గురించి? ఆన్సర్ ఆప్షన్ C జార్జ్ మెక్డొనాల్డ్. జార్జ్ మెక్డొనాల్డ్ గారి నిర్వచనం ఇది మూర్తిమత్వం గురించి. ఐదవది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ NIEPMD అనే సంస్థ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ C చెన్నై నగరంలో దీని యొక్క ప్రధాన కేంద్రం ఉంది. ఆరవది, ఈ వైకల్యం గల పిల్లల్లో వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలో, తిరిగి వ్యక్తపరచడంలో ఆసక్తి కలిగి ఉంటారు. ఆన్సర్ ఆప్షన్ B అఫేసియాలో ఆసక్తి కలిగి ఉంటారు. అలా కాకుండా అసమర్థత కలిగి ఉంటే అది డిస్ఫేసియా. ఏడవది, ఒక వ్యక్తి 20 ఎక్కలు నేర్చడానికి మొదటిసారి 20 ప్రయత్నాలు చేశాడు. కొన్ని నెలల తర్వాత తప్పులు దొరలేని మరలా నేర్పడానికి సమయం ఇస్తే 10 సార్లు చదవలసి వచ్చింది. అయితే అతని పొదుపు గణన ఎంత? ఇక్కడ పొదుపు గణన సూత్రం అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. 20 మైనస్ 10/20 ఇంటూ 100. 10/20 ఇంటూ 100 కాబట్టి 50% వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ A. ఎనిమిదవది, రాజు తన గ్రామంలో టైప్ రైటర్లో శిక్షణ తీసుకుని కీబోర్డులో కూడా అంతే వేగంతో టైప్ చేయగలిగితే క్రింది ఏ సిద్ధాంతం అక్కడ అమలు జరిగినట్లు అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ C సమరూప మూలకాల సిద్ధాంతం. సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం అతని టైపింగ్ ఆధారపడి ఉంది. తొమ్మిదవది, థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇది ఎవరి సిద్ధాంతము? ఆన్సర్ ఆప్షన్ D బ్రోనర్ గారి సిద్ధాంతము. దీన్నే శిక్షణా సిద్ధాంతం అని కూడా అంటారు, లేదా బ్రోనర్ బోధనా సిద్ధాంతం అని కూడా అంటారు. థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని దీన్ని అంటారు. నెక్స్ట్ బిట్ 10వది, సరళ పాఠశాలలో గల గ్రహాల TLMలు అన్నీ ఒకే దగ్గరకు చేర్చి మొత్తం సంశ్లేషణాత్మకంగా నేర్చుకుంది. ఇలా నేర్చుకోవడం క్రింది ఎవరి సిద్ధాంతం? ఆన్సర్ ఆప్షన్ C కోహ్లర్ అంతర్గత సిద్ధాంతం ప్రకారం సంశ్లేషణాత్మకంగా నేర్చుకుంటారు. అలా కాకుండా పావ్లో, స్కిన్నర్, తారండైక్ నియమాల ప్రకారం అయితే విశ్లేషణాత్మకంగా నేర్చుకుంటారు. ఆ పదం ఒక్కటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ని చెప్తుంది. 11వది, కోల్స్ రూపొందించిన అనుభవజన్య అభ్యసనంలో ఎన్ని ప్రక్రియలు పేర్కొన్నాడు? ఆన్సర్ ఆప్షన్ B 4. మూర్త అనుభవాలు, అమూర్త అనుభవాలు, క్రియాశీలక అనుభవాలు, పర్యావలోచన పరిశీలక అనుభవాలు, ఇలా 4 రకాల అనుభవాలని కోల్స్ రూపొందించారు. 12, పియాజే సిద్ధాంతం ప్రకారం ఈ వ్యక్తి ఏ దశలో ఉన్నాడు? రవి ఇతరుల దృష్టితో చూడడం మొదలుపెట్టాడు. ఈ రవి ఏ దశలో ఉన్నాడు? ఆన్సర్ ఆప్షన్ D మూర్త ప్రచాలక దశ. ఇతరుల దృష్టితో చూడడం మొదలుపెట్టడం మూర్త ప్రచాలక దశ. ఇతరుల దృష్టి కోణంలో పూర్తిగా బాగా ఆలోచించడం అయితే అమూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ బిట్ 13వది, సామాజిక దార్శనికులు క్రింది ప్రజ్ఞను ఎక్కువ కలిగి ఉంటారు. ఆన్సర్ ఆప్షన్ D తార్కిక గణిత ప్రజ్ఞ, లాజికల్ ఇంటెలిజెన్స్ని సామాజిక దార్శనికులు ఎక్కువగా కలిగి ఉంటారు. 14వది, ఆర్మీ ఆల్ఫా పరీక్ష క్రింది వేటికి చెందును? ఆన్సర్ ఆప్షన్ A పేపర్ పెన్సిల్ మరియు సామూహిక. ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష మరియు సామూహికంగా నిర్వహించే పరీక్ష. 15వది, ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగం = డాష్. ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగం ఆన్సర్ ఆప్షన్ D సృజనాత్మకత. క్రియేటివిటీలో ఉత్పత్తి ప్రక్రియ ఉంటుంది, దాన్ని ఉపయోగించే విధానం ఉంటుంది. ఈ రెండు ఉంటేనే దాన్ని క్రియేటివిటీ అంటారు. ఆన్సర్ ఆప్షన్ D. 16వది, కోల్బర్గ్ ప్రకారం క్రింది ఏ స్థాయికి మించి ఎక్కువగా నైతికంగా ఎదిగరు అని చెప్పారు? ఆన్సర్ ఆప్షన్ A 2వ స్థాయి. అదే దశ అడిగితే ఆన్సర్ ఆప్షన్ C అవుతుంది, 4వ దశ. ఇక్కడ స్థాయి అడిగాం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ A 2వ. ఇవి ఫ్రెండ్స్ మన బిట్స్ సైకాలజీ. ఇలానే అన్ని రకాల సబ్జెక్టులు సైకాలజీ, మెథడాలజీ, ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, EVS అంటే సైన్స్ ప్లస్ సోషల్, మెథడాలజీ ఇలా ఏ బిట్స్ చూసుకున్నా మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, అలానే ఉంటాయి. అందుకే మన టెస్ట్ సిరీస్లో ఇంకా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ క్రింది ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టి ₹199 స్క్రీన్ షాట్ అంటే ఫోన్పే చేసే స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి పెట్టండి. మిమ్మల్ని కూడా గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయొద్దు, చాలా తక్కువ డబ్బులకే మనమైతే టెట్ వరకు ఈ సిరీస్ని రన్ చేస్తాం. అలానే టెట్ అయిపోయిన తర్వాత DSC కూడా కొత్తగా మరొక సిరీస్ కండక్ట్ చేసి దానిలో కూడా ఈజీగా తక్కువ డబ్బులకే మిమ్మల్ని అందరినీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు కూడా మరిన్ని క్వాలిటీ బిట్స్తో మీ DSC సక్సెస్లో నా వంతు పాత్రను కూడా నేను పోషిస్తానని ఆశిస్తున్నా. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ బిట్స్ అన్ని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.